హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే మినీ దోశ అన్నమాట. దోశ పిండితో కాదు, వేరే పిండి మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అండి. ఒక 15-20 మినిట్స్లోనే మనం ఈ విధంగా అయితే మినీ దోశ వేసుకోవచ్చు. అది ఎలా అని చూసేద్దామా. క్యారెట్స్, ఆనియన్, బీట్రూట్ ఈ విధంగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ పౌడర్ వేసుకొని పిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకొని ఒక 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చాప్ చేసినంత వెజిటేబుల్స్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. చూడండి, ఈ విధంగా అయితే కలపండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నా, కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర ఉంటే ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నేను జీలకర్ర అయితే యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మొత్తం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. కొంచెం కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ విధంగా నేనైతే మినీ దోశ కోసం పెట్టుకున్న ప్యాన్ ఇప్పుడు ఈనో అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్ చేస్తున్నాం కదా, ఇది కొంచెం ఈ విధంగా వేసి కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇది పిండి అనేది కొంచెం పొంగుతుంది అనమాట. కొంచెం తొందరగా వేసుకోవచ్చు మనం. ఇట్లా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఇది ప్యాన్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను ఆయిల్ నుంచి. కావాలంటే మీరు కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఇష్టం పిల్లలకి అంటే. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకటి దాంట్లో అన్ని దాంట్లో ఫిల్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేయకండి, పక్కన వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే నేను పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. పైనుంచి మూత పెట్టి మగ్గించుకోవాలంటే హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటున్నాను. చూడండి, దీనికి వుడన్ది యూజ్ చేయాలండి, లేదంటే స్టీల్ది మనం యూజ్ చేసినాం అనుకో మొత్తం గీతలు వచ్చేసి మనకి ఎంత బాగా రావండి. ప్యాన్ అనేది లైఫ్ అనేది ఉండదన్నమాట. సో ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్కి అయితే వుడన్ది యూజ్ చేయాలండి, స్టిక్ అనేది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా టేస్టీ మినీ దోశ అయితే రెడీ అవుతున్నాయండి. ఎంత స్పాంజీగానో, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా లైట్ వెయిట్, ఓట్స్ పౌడర్తో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఎంత బాగున్నాయి కదా. మన రెసిపీ నచ్చిందంటే ఒక లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఈ విధంగా ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అనేది. ఓట్స్తో నేను చేశాను, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఒక 15-20 మినిట్స్లో. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. స్టే కనెక్టెడ్. బాయ్.